నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. 44వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను ప్రారంభించిన ప్రధాని, చదరంగం జన్మస్థానంలోనే చెస్ ఒలింపియాడ్ నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్న మోదీ. ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టు ప్రగతి మైదాన్ను ప్రారంభించిన ప్రధాని, ప్రజల సౌలభ్యం కోసం మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై దృష్టి సారించామన్న మోదీ. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేసిన త్రివిధ దళాల ఉన్నతాధికారులు, సమగ్ర అధ్యయనంతోనే అగ్నిపథ్ను తీసుకురావడం జరిగిందని వెల్లడి. తిరుపతి జిల్లాను పర్యాటక, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించిన గుడివాడ అమర్నాథ్. వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ప్రతిపక్ష నేత, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే దాడులు చేయించారన్న చంద్రబాబు. వివరాల్లోకి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ చారిత్రాత్మకమైన టార్చ్ రిలేను ప్రారంభించారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ చెస్ బాడీ ఫైడ్ ఒలింపిక్ సంప్రదాయంలో భాగమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా చెస్ భారతీయ మూలాలను మరింత ప్రచారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని భారత క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, చదరంగం భారత్లోనే పుట్టిన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంలోనూ అనేక దేశాల్లోనూ ప్రముఖ క్రీడగా రూపొందిందని పేర్కొన్నారు. పూర్వపు రోజుల్లో చదరంగాన్ని చతురంగ క్రీడా రూపంలో ఆడేవారని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న తరుణంలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను కలిగి ఉన్న మొదటి దేశం భారత్ కావడం హర్షణీయమన్నారు. ఈ జ్యోతి 40 రోజుల వ్యవధిలో 75 నగరాలకు వెళ్లనుందని తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ చెస్ గ్రాండ్ మాస్టర్లు ఈ జ్యోతిని అందుకుంటారని మోదీ పేర్కొన్నారు. हमें खुशी है कि चेस इतने बड़े इंटरनेशनल इवेंट के रूप में अपने जन्म स्थान में फिर एक बार आकर के सेलिब्रेट किया जा रहा है. भारत सदियों पहले चतुरंग के रूप में इस स्पोर्ट की मशाल पूरी दुनिया में गई थी. आज शतरंज की पहली ओलंपियाड मशाल भी भारत से निकल रही है. आज जब भारत अपनी आजादी के 75 वर्ष मना रहा है, अमृत महोत्सव मना रहा है, तो ये चेस ओलंपियाड, ये मशाल भी देश के 75 शहरों में जाएगी. मुझे इंटरनेशनल चेस फेडरेशन फिडे, उनके इस फैसले पर भी बहुत खुशी है. फिडे ने यह भी तय किया है कि प्रत्येक चेस ओलंपियाड गेम्स के लिए टॉर्च रिले भारत से ही शुरू करेगी. ये सम्मान न केवल भारत का सम्मान है, बल्कि शतरंज की इस गौरवशाली विरासत का भी सम्मान है. मैं इसके लिए फिडे और इसके सभी सदस्यों का अभिनंदन करता हूं. मैं 44वें चेस ओलंपियाड में भाग ले रहे सभी खिलाड़ियों को उनके शानदार प्रदर्शन के लिए अनेक अनेक शुभकामनाएं भी देता हूं. ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టు ప్రగతి మైదాన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రగతి మైదాన్లో అభివృద్ధి చేయనున్న ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్కు అవాంతరాలు లేకుండా సజావుగా యాక్సెస్ సాధించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ట్రాన్సిట్ కారిడార్ను ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ఢిల్లీకి తలమానికంగా నిలుస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి అత్యంత ఆధునిక సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల సౌలభ్యం కోసం మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై దృష్టి సారించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాలు ఢిల్లీ నగరాన్ని ఆధునికంగా మారుస్తున్నాయని పేర్కొన్నారు. నవీన భారతంలో సమస్యలకు సమాధానం కనుగొన్నామని, దీనికి సంకల్పమే ప్రధానమని వెల్లడించారు. कोरोना धमका
और हमारे देश में ऐसे कुछ भी काम करो तो जुडिशरी के दरवाजे खटखटाने वाले लोगों की भी कमी नहीं है। हर चीज में अड़ंगे डालने वाले होते होते ही है। अनेक मुसीबतें पैदा होती हैं देश को आगे ले जाने में। इस प्रोजेक्ट को भी वैसी कठिनाइयों से गुजरना पड़ा, लेकिन ये नया भारत है, समस्याओं का समाधान भी करता है, नए संकल्प भी लेता है और उन संकल्पों को सिद्ध करने के लिए अहरनिश प्रयास करता है। कि प्रगति मैदान की ज्यादा प्रगति नहीं हुई, वरना इस प्रगति मैदान की सबसे पहले प्रगति होनी चाहिए थी। देश की राजधानी में विश्व स्तरीय कार्यक्रमों के लिए स्टेट ऑफ द आर्ट सुविधाएं हो, एग्जीबिशन हॉल हो, और इसको ध्यान में रखते हुए आज देश के कई हिस्सों में इन बातों को ध्यान में रखते हुए भारत सरकार निरंतर काम कर रही है। जितना जोर आधुनिक इंफ्रास्ट्रक्चर पर है, मॉडर्नाइजेशन पर है, इसका सीधा सीधा परिणाम और इसके पीछे का स्पष्ट उद्देश्य ईज ऑफ लिविंग पर है। सामान्य मानवीय की असुविधा कम हो, उसके जीवन में सुविधाएं बढ़े और साथ साथ एनवायरमेंट कॉन्शियस प्लानिंग होना चाहिए, एनवायरमेंट के प्रति सेंसिटिव होना चाहिए, क्लाइमेट की चिंता करने वाला होना चाहिए। इन सब बातों को साथ रख करके आगे बढ़ रहे हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరు, మైసూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ను సందర్శిస్తారు. అలాగే ఇన్ఫోసిస్ సహకారంతో 450 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బ్రెయిన్ సెల్ రీసెర్చ్ సెంటర్ను ఆయన ప్రారంభించి బాగ్చి పార్థసారథి రీసెర్చ్ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కెంగేరి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అలాగే బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆవరణలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఉన్నత విద్యా సంస్థను జాతికి అంకితం చేయనున్నారు. కాగా మంగళవారం మైసూరు ప్యాలెస్ వద్ద జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొనున్నారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోబోమని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అగ్నిపథ్ నియామక విధానంపై అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సమగ్ర అధ్యయనంతోనే అగ్నిపథ్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. అగ్నిపథ్ పథకం ప్రధాన ఉద్దేశం సైనిక దళాల్లో అధిక శాతం మంది యువతను తీసుకురావడమేనని వివరించారు. ఆర్మీలో క్రమశిక్షణ రాహిత్యానికి తావులేదని పేర్కొన్నారు. విధ్వంసానికి పాల్పడే వారిని ఆర్మీలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. దేశ సేవలో అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందుతుందన్నారు. ఈ నెల 24 నుంచి అగ్నిపథ్లో భాగంగా రిక్రూట్మెంట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి మొదటి విడత బ్యాచ్కు శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే 4-5 ఏళ్లలో రిక్రూట్మెంట్ సంఖ్య 50,000 నుంచి 60,000 వరకు ఉంటుందని, దీన్ని క్రమంగా 90,000 నుంచి 1,00,000 వరకు పెంచుతామని తెలిపారు. ప్రస్తుతం 46,000 మంది అగ్నివీరుల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపారు. आपको कोशिश करनी चाहिए कि बिल्कुल रोल बैक। अगर हम बुनियाद है तो कहां स्पेस है? देयर इज नो स्पेस, है ना। मैंने शुरू में ही बोला, जस्ट सिंपली नो स्पेस फॉर इनडिसिप्लिन। अब आपने मेरे को बोला कि उन लोगों को बुलाया जा रहा है, ये करा जा रहा है। सी इट्स अ मैटर ऑफ क्या कहते हैं, लॉ एंड ऑर्डर। एंड जो बच्चे, मैं दोबारा दोहरा रहा हूं, जो बच्चे हैं उन सबको बोला गया कि काइंडली राइट अ प्लेज। एंड राइट प्लेज मतलब दिस इज पार्ट ऑफ द क्या कहते हैं, एनरोलमेंट फॉर्म, कि मैं किसी पुलिस या ये आर्सन इसके अंदर नहीं जुड़ा हूं। उसका पुलिस वेरिफिकेशन होगा ही होगा। अगर ना जाने किसी वजह से FIR लॉन्च उसके ऊपर लॉन्च हुआ तो वो नहीं आ सकता। आर्मी का जो ये अग्निवीर का जो रिक्रूटमेंट प्रोसेस है, ये हम ऑलरेडी वेबसाइट पे के हैं, टर्म्स एंड कंडीशंस एंड एलिजिबिलिटी क्राइटेरिया। कल हम इसका जो ड्राफ्ट नोटिफिकेशन भी लगा देंगे। ऑन 1 जुलाई we will have the notifications from all the recruiting offices, और उसके बाद ये अपना एप्लीकेशन एंड रजिस्ट्रेशन शुरू कर सकते हैं
ज्वाइन इंडिया आर्मी वेबसाइट पर। पहला जो रैलीज है हमारा, ये फर्स्ट हाफ ऑफ अगस्त करेंगे। हमारा सिस्टम ऑफ रिक्रूटमेंट थोड़ा सा फर्क है, इसमें हमारा पहला रैलीज होते हैं, फिजिकल टेस्ट एंड मेडिकल, उसके बाद हमारा जो एंट्रेंस एग्जाम होता है एंड देन वी सेंड फॉर अ कॉल अप। इंडियन एयरफोर्स भारतीय वायुसेना में अग्निवीर बैच 1 of 22 के रजिस्ट्रेशन की प्रक्रिया 24 जून से शुरू हो जाएगी। ये एक ऑनलाइन सिस्टम है जो हमारा वेल स्टैब्लिश्ड स्टार एग्जामिनेशन सिस्टम है, उसी के तहत ये नोटिफिकेशन और रजिस्ट्रेशन चालू होगी। इसके ठीक एक महीने बाद 24 जुलाई से जो फेज 1 ऑनलाइन एग्जामिनेशन है उसकी प्रक्रिया शुरू हो जाएगी और दिसंबर के अंत तक हम पहले बैच अग्निवीर को एनरोल कर लेंगे और 3 से पहले बैच की ट्रेनिंग शुरू हो जाएगी। 21 नवंबर जो हमने डेट चुनी है, 21 नवंबर को हमारा फर्स्ट अग्निवीर हमारी जो बेसिक ट्रेनिंग इंस्टीट्यूशन है INS चिल्का उड़ीसा में, वहां पर रिपोर्ट करना शुरू कर देगा। और जैसा कि आपको पता है, हमारे नौसेना अध्यक्ष ने पहले भी बताया था, अग्निवीर जो हमारे आएंगे नेवी में वो जेंडर न्यूट्रल रहेंगे, तो विमेन भी हम लोग ले रहे हैं और उसके लिए अपनी जो हमारी ट्रेनिंग करिकुलम है, जो इंफ्रास्ट्रक्चर जो भी मॉडिफिकेशन करना है, वो काम ऑलरेडी शुरू हो चुका है। మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఒక్కటే మార్గమని చిత్తూరు జిల్లా యోగా సాధకురాలు వాణి తెలిపారు. ఈ నెల 21న ప్రధాని పిలుపు మేరకు యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత జీవన శైలికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ప్రాచుర్యంలోకి తేవాలనే ఉద్దేశంతో జూన్ 21ని యోగా దినోత్సవంగా సజెస్ట్ చేశారు. ఆయన స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా యోగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ కాలంలో. ఈ లైఫ్ స్టైల్లో ఉండే స్ట్రెస్ వల్ల షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీని నుంచి అవాయిడ్ చేయాలంటే మనం ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కానీ, బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి కానీ యోగా చాలా అత్యవసరం. డైలీ దీన్ని భాగంగా చేసుకుంటే ఈ వచ్చే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడున్న స్ట్రెస్సెస్కి ఇంకా ఆరోగ్యాన్ని యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సాఫ్ట్వేర్ ఉద్యోగి చైతన్య తెలిపారు. ఉన్న స్ట్రెస్సెస్ ఇంకా నాకు బేసిక్గా కొంచెం కోపం కూడా ఉంటుంది. సో అదంతా కూడా బాగా యోగా వల్ల, ఆసనాల వల్ల, ఇంకా ప్రాణాయామం వల్ల తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. గత 2 years నిత్యం యోగా సాధన వల్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని యోగా సాధకులు మురళీమోహన్ తెలిపారు. ఘనంగా జరుపుకోలేంట. ఈసారి అందరూ సహకారంతో దృఢంగా చేసుకోవాలనేసి, అంటే 21 జూన్ 21 తేదీన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలనేసి అందరి కృషితో ఇక్కడ మేము లాస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయినా కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న బ్యాచ్తో వచ్చి ఆ ప్రోటోకాల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి హెలికాప్టర్లో పేరూరు హెలిప్యాడ్ ఉంటారు. అక్కడ వకుళమాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో అపాచీ లెదర్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజలో పాల్గొని కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తారు. అక్కడ నుండి హెలికాప్టర్లో తిరుపతి శివార్లోని TCL కంపెనీకి చేరుకుంటారు. ఈ సందర్భంగా TCL పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. తిరుపతి జిల్లాను పర్యాటక, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ భూమి పూజ చేసే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ నెల 23న శ్రీకాళహస్తిలోని ఎనగలూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసే అపాచీ సంస్థకు భూమి పూజ నిర్వహించనున్నామని తెలిపారు. రేపు 23వ తారీఖున మన తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి EMCలో, కాళహస్తి నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి EMCలో ఏదైతే TCL దాదాపు 1000 కోట్ల రూపాయలు
పైచిలకు ఇన్వెస్ట్మెంటు, దాదాపు 10,000 మందికి ఎంప్లాయ్మెంట్, 3,000 మంది వరకు ఎంప్లాయ్మెంటు, అలాగే సన్నీ ఓపోటెక్, ఫాక్స్లింక్స్ కొన్ని గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ని అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిర్వహించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు అపాచీ ఫుట్వేర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఇన్నగలూరు కాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 290 ఎకరాలు పరిధిలో వారు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయబోతున్నటువంటి కార్యక్రమం. దాదాపు 800 కోట్ల రూపాయల పెట్టుబడులతో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి గౌరవ అధికారులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా 23వ తారీఖున మినిట్ టు మినిట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి సంబంధించినటువంటి విజిట్ కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో టెంపుల్ టూరిజంతో పాటు ఇప్పుడు స్వల్ప విరామం. దేశమే మీ జీవితం, దేశమే మీ గుర్తింపు. అగ్నివీరుల్లారా, మీరు మీ సొంత మార్గంలోనే నడవండి. దేశ భద్రత కాపాడటమే మీ బాధ్యత చేసుకోండి. దేశానికి సేవ చేయడం ద్వారా అంతులేని సంతృప్తిని మీ సొంతం చేసుకోండి. అంతేకాదు, ఉజ్వల భవిష్యత్తును, క్రొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మీరు అద్భుతమైన విజయం సాధించుకోగలరు. దేశానికి బలమైన శక్తి, స్వావలంబన మీతోనే సాధ్యమవుతుంది. ఈ స్ఫూర్తే భారతదేశానికి పెద్ద బహుమతి. రండి, మీరు భారతదేశం యొక్క అగ్నివీరులు అవ్వండి. వెల్కమ్ బ్యాక్. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని, దీనికి ఎవరూ అతీతులు కాదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. బీసీని గౌరవించే పార్టీ మీదేనా? మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీని ఏ రకంగా ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు, కానీ ఏనాడైనా బీసీలకి గౌరవించారా మీరు అని అడుగుతున్నాను నేను. ఇవాళ మీరు ఈ అయ్యన్న పాత్రుడు గారు కబ్జా చేస్తే ఆయన బీసీ కాబట్టి మేము ఆయన్ని చట్టం ఏ పని చేయకూడదు, చట్టం వదిలేయాలి. అదేనా మీది? అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. అంటే మేము ఒక ఇల్లు కూలిస్తే 10 ఇళ్ళు కూలుస్తానంటాడు బుద్ధా వెంకన్న. బుద్ధా వెంకన్న మాట్లాడేది మీరు కాలమని కేసులో ఈ విజయవాడలో ఎంతమంది కుటుంబాలని అరాచకం చేశారు, విచ్ఛిన్నం చేశారు, ఆడవాళ్ళని ఎంత పాడు చేశారు, ఏమైనా మాట్లాడారా? మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? ఋషికేశ్ విషయంలో ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంత అన్యాయం చేశారు. వనజాక్షి విషయంలో ఏ రకంగా మీరు ఆవిని హింసించారు, కొట్టారు. సాక్షాత్తు సీఎంగా చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూర్చోబెట్టి నీదే తప్ప అక్కడికి ఎందుకు వెళ్తావని చెప్పి అధికారిని దూషించే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు మీరా మాట్లాడేది? ఏదైతే ఏలూరులో బీసీ గర్జన పెట్టి బీసీ డిక్లరేషన్ చేశారో, ఎలక్షన్ తర్వాత ఆ బీసీని ఎంతమంది ఉన్నారని వెలికి తీసి ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. 136 కులాలని వెలికి తీసి అందులో 56 కార్పొరేషన్లు వేసి ఒక గౌరవాన్ని ఇచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి 70% మాకు క్యాబినెట్లో స్థానం కల్పించి
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్ద గౌరవాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు? బీసీలకి ఏం న్యాయం చేశారు? మీరు బీసీలని అనగదొక్కారు, బీసీలని ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు. బీసీల పట్ల మీరా మాట్లాడి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేయడం వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ నేతల లక్ష్యంగా ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులకు పాల్పడుతోందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అయ్యన్న పాత్రుడి ఇంటిపై దాడులు చేయించారని ఆరోపించారు. అయ్యన్న పాత్రుడు అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేకే కూల్చివేతలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకంలో ఎంపికైన వారికి వివిధ రంగాల్లో 10% కోటా కల్పిస్తూ రాయితీ ఇవ్వడం ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై శ్రీకాకుళం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అగ్నివీరుల ఎంపికలో వయోపరిమితిని సడలించడం ప్రయోజనకరంగా ఉంటుందని, దేశ సేవ చేసే అవకాశం లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా యువత తమ అభిప్రాయాలను దూరదర్శన్కు తెలియజేశారు. ఈరోజు మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అగ్నిపథ్ పథకాన్ని మేము దీనికోసం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల నేటి యువత ఎంతో వాళ్ళ ఉద్యోగాల్లో కావచ్చు, వాళ్ళ దీనికోసం కావచ్చు ఎన్నో ఉపయోగాలు పొందుతున్నారు. దీన్ని మేము ఘన స్వాగతం పలుకుతున్నాం. మా ఈ పథకానికి దాదాపు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు దాదాపు 50,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఒకేసారి ఉద్యోగాలు తీస్తున్నారు కాబట్టి దీనికోసం మేము చాలా సంతోషిస్తున్నాం. మనకి చిన్న చిన్న లోటుపాట్ల వల్ల చాలా అబద్ధాలు జరిగాయి. అలాంటి ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం మార్చుకొని మనకి 17 సంవత్సరాల నుండి 21 ఉన్నది, ఇప్పుడు 17 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలు మార్చి అలాంటి 10% రిజర్వేషన్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో, డిఫెన్స్ సర్వీసులో 16 ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ మనకు కల్పించింది. అలా అని ప్రతి యువతకి ఇప్పుడు ప్రతి మామ అనకూడదు కానీ ఏజ్ అయిపోయినా కూడా మనకి మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇది రావాలని 23 ఏళ్ళకి పెంచింది. దీన్ని మనం వినియోగించుకొని ముందుకెళ్ళి దేశ గౌరవాన్ని పెంచాలని మనం కోరుకుంటున్నాం. స్కీమ్ అనేది యూత్కి చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా 21 సంవత్సరం నుంచి 24 సంవత్సరాల లోపు ఉండేటాలు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనం రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా 5% మనకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. దీనికి యూత్ అంతా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రగతి మైదాన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలుత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఢిల్లీ వాసులకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ సొరంగ మార్గం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తొలుత తాము 1-2 సొరంగ మార్గాల నిర్మాణాలనే ప్రధానికి వివరించామని, అయితే ప్రధానమంత్రి చాలా దూరదృష్టితో ఆలోచించి ఢిల్లీ ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎంత ఖర్చైనా విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్కు రూపకల్పన చేశారని పీయూష్ గోయల్ చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోకుండా మొత్తం ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరించిందని వివరించారు. दे देंगे 2 छोटे अंडरपास बनाने की कल्पना थी, तो प्रधानमंत्री जी ने कहा कि नहीं, इसका जरा होलिस्टिक प्लानिंग किया जाए और एक कॉम्प्रिहेंसिव व्यू लीजिए इस पूरे प्रोजेक्ट का। और आप कल्पना करिए लगभग 12 गुना बढ़ गया, लेकिन एक 1.6 किलोमीटर लगभग 1.5 किलोमीटर का टनल, रैम्प्स, साथ ही साथ 6 अंडरपासेस और इस पूरे इलाके को डीकंजेस्ट करने का कार्यक्रम, जिसमें लगभग साधारण नॉर्मल डे में 1,14,000 गाड़ियां 2017 में आती थी। आज तो आंकड़ा भी बढ़ गया होगा, जिसके वजह से समय भी ज्यादा लगता था, सबका समय बचेगा और लगभग 2017 के अनुमान से, और ये टेरी ने एस्टिमेट किया है, टेरी के एस्टिमेट से గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లోని మిగిలిన ప్రాంతాల్లోనూ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించవచ్చని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పుడు మరొక షార్ట్ బ్రేక్. గుండెల నిండా ఆవేశం ఉంది. దేశాన్ని రక్షించాలి అన్న బలమైన కోరిక మీ భుజాలపైన ఉంది. ప్రమాదాలకు ఎదురొడ్డి పోరాడాలన్న కాంక్ష ఉంది. దేశ రక్షణే మీ దేహంలో సిరాల్లా అణువణువున ప్రవహిస్తోంది. తేనే లేదు. నువ్వు యువకుడివి. నువ్వే ఈ దేశానికి ప్రాణం. దేశ సైన్యంలో చేరటానికి మీకు, మీ ఆత్మీయులకు ఇదే అద్భుత అవకాశం. గర్వంతో నిండిన ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకోవడానికి భారత సైన్యంలో చేరండి. జీవితాన్ని గర్వంగా గడపటానికి మరియు ఉత్సాహవంతమైన వీరులుగా ఖ్యాతి పొందటానికి అగ్నివీరులు కండి. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్కు ఉపశమనం లభించలేదు. బెయిల్ కోసం ఆయన చేసుకున్న అభ్యర్థులను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయడానికి ఇది సరైన సమయం కాదని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ దరఖాస్తును కొట్టివేశారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జీనోమ్ సీక్వెన్స్ కు పంపే శాంపిల్స్ సంఖ్యను భారీగా పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. వైద్య విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు లైసెన్షియేట్ ఎగ్జామ్ కు దీన్నే ఉమ్మడి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. నెక్స్ట్ ఉత్తీర్ణత సాధించిన ఎంబీబీఎస్ విద్యార్థులు దేశంలో వైద్యం ప్రాక్టీస్ చేసుకునేందుకు, పీజీ సీట్లు పొందేందుకు ఇదే అర్హత పరీక్షగా నిర్ణయించనున్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించేలా సంబంధిత చట్టాలను కఠినతరం చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రైలు సేవలకు అంతరాయం కలిగించడం సమస్యలకు పరిష్కారం కాదని పేర్కొంది. నిరసనకారులు ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. మాస్టర్ కార్డు వ్యాపార పరిమితులపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. పేమెంట్స్ కు సంబంధించిన డేటాను భద్రపరచడంలో విఫలమైన కారణంగా గతేడాది జూలై 14న విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇకపై మాస్టర్ కార్డ్, డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్వర్క్లోకి కొత్త వినియోగదారులను చేర్చుకోవచ్చునని ఆర్బీఐ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 90వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెను వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.